ఎట్లా చేయాలి, బాగా సమస్యలు వస్తుంది, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అనేసరికి నేను చెప్పేసరికి ప్రేయర్ ఆయిల్ ఉంది కదా ప్రభుత్వ దగ్గర పోయొచ్చినాము, ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టు అంటే పెట్టడం తోటే విత్ సెకండ్ లోనే తక్కువ అయింది. మధ్యాహ్నం నుంచి మస్తు బాధపడుతున్నాను, అసలు బాగా శ్రమ పెయిన్ వస్తుంది, ఎట్లా తక్కువ అవుతుంది ఎట్లా తక్కువ అవుతుంది అనేసరికి ప్రేయర్ ఆయిల్ అట్లా పెట్టడం తోటే ఇట్లా తక్కువ అయిపోయింది. అసలు పోయి చెప్పిన ఇట్లా నువ్వు ప్రేయర్ ఆయిల్ పెట్టడం తోటే అసలు శ్రమ పెయిన్ తక్కువ అయింది, అసలు దేవునికి స్తోత్రం అని అనుకున్నాను. అయితే రక్షణ సాక్ష్యం అంటే అది సాక్ష్యం అంటే వాస్తవంగా రోజు బయటకి ఎటు పోయినా కూడా ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు అంత అప్డేట్ అయినట్టు అన్ని నీతో అయితే నీకు వంటావు నువ్వు చేస్తావు ఏ పని పోయినా కూడా బయటకి ఎదిగించినా కూడా అన్ని విధాల సహకారం అందిస్తున్నా అని నాకు అనిపించినప్పుడు అనుకునేది అమ్మ దగ్గర దేవుడే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో నేనే చేస్తున్నా. గత వారం నుంచి కూడా ఇదే కీర్తనలు 44 ఇది ఆయనకి పోటీ కూడా చేసి చదువుతున్నప్పుడు అనిపించింది. దావీదు రాజు అప్పుడే రాసిపెట్టింది. అంటే నాకు అనిపిస్తాయి కదా కొన్ని సందర్భాల్లో దేవుడే కదా మనం కూడా చేస్తే అవుతుంది కదా, ఇన్ని ఆయన చేస్తారా కొన్ని కొంతైనా మనం చేయాలి అన్నట్టు ఉంటది. కానీ ఆ కొంత కూడా మన వల్ల కాదని 44 వెళ్ళినప్పుడు అనిపించింది, దేవా పూర్వకాలంలో మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించి నీవు నీ భుజముల చేత అన్యజన్ములను విలగొట్టి మా పితరులను నాటిదివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసిదివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీన పరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయమును కలగజేసేను. దీనికంటే ముందు నేను అనుకునే కొంతైనా అప్పటి నుంచి వాళ్ళంతా చేసుకుంటూ వస్తారు కదా, మనం కూడా కొంత చేయాలి. మనం చేసేది ఏంటంటే బయటికి పోయి వచ్చినా కూడా ఇంటికి వచ్చి పడుకున్నా కూడా మళ్ళా పొద్దున్న గెలిచినా కూడా ఆయన దయ కటకంలో ఎన్ని చేతిలో ఉన్నా కూడా ఎన్ని చేసినా అంతా దడిగే. అంటే ఇవన్నీ ఇంతకుముందు అనుకునేది మళ్ళా చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తాను, మళ్ళా కొత్తగా ఆ వల్ల ఏం చేయదు ప్రభువా, అంతా నీవే చేస్తున్నావు, నీ బాహుళ్యమే నీ ముఖకాంతి. మా పితరుల దగ్గర ఖడ్గాలు ఉన్నాయి కూడా ఆ ఖడ్గం కూడా ఏం పని చేయలేదు, ఏదో అట్లా తీసుకొని పోయినా కానీ నీ నామం తప్ప మాకు విజయం అనేది లేదు. నేను ఎన్నిసార్లు బయటికి పోయి మళ్ళా వచ్చినా కూడా కొంత రాజకీయం అనుకునేది, కొంత నా తెలివి అనుకునేది, కొంత జెన్యున్ గా మాట్లాడతా కదా, అవన్నీ దానిగే కేవలము ఆయన కృప. ఆయన నువ్వు ఉండాలి బిడ్డ అని అనుకున్నాడు కనుకనే పంపుతున్నా, అంతే తప్పించి దీనికంటే ఏం లేదు. ఇది నిత్యం నా సాక్ష్యం, రోజు నా సాక్ష్యం ఇంతే. వాడినే కత్తులు ఉన్నా పెద్ద పెద్ద ఖడ్గాలు కొన్ని కోట్లు ఉన్నా కూడా దానికే దేవుని కృప లేకుంటే మాత్రానికి వ్యర్థమే అని మా మనసుకు గట్టిగా తగిలింది. ఇది కూడా బ్రదర్ సైమన్ రాజు కూడా పంచుకోవడం జరిగింది మన రాజ్యం. ఈ సాక్ష్యము మనకు దేవుడు ఆశీర్వదించాలని సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా ధన్యవాదాలు.